రకంగా మీరు పరిపాలన చేశారని చాలా మంది నొక్కి మాట్లాడితే అప్పుడు బాధపడి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా అంత ద్రోహం జరిగిందా మీకు, నాకు తెలియలేదు, నేను కొంతమంది నమ్మి మోసపోయాను, ఈసారి ఇంకా మోసపోయే పరిస్థితి లేదు, జగన్ 2.0లో అసలు అద్భుతంగా పరిపాలన చేస్తా, మీరేం భయపడద్దు, మీరు ఏం చెప్తే అదే జరుగుతుంది, అసలు మొత్తం పరిపాలన అంతా మీ ద్వారానే జరుగుతుందని వాళ్ళని ఏదో కొంత ఉత్తేజితం చేయడానికి జగన్ 2.0 అనే మాటను తీసుకొచ్చారు. సరే, జగన్ 2.0 అంటే ఏంటి సార్? 2029లో దేవుడు దయపెడితే, ప్రజలంతా ఆశీర్వదిస్తే, ప్రజలకు కర్మగాలి ఓట్లేస్తే, వీళ్ళు గెలిస్తే వచ్చే ప్రభుత్వం జగన్ 2.0. మరి ఈ సదికాలని ఏమన్నా సార్? ఈ 2024 నుంచి 29 మధ్యలో దీన్ని 2.1 అన్నా, 1.5 అన్నా, 1.6 అన్నా, లేదంటే 1.7 అన్నా, దయచేసి ఇక్కడ వైసీపీ నాయకులు ఉన్నారు కొంతమంది, వారైనా చెప్పాలి, లేదంటే వారి కార్యకర్తలే చెప్పాలి, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. కాదండి, ఒకటి చెప్పాలి. కాదు వైసీపీ నాయకులు కొంతమంది ఉండడం ఏంటి, ఉన్నది ఒకటే కదా, కొంతమంది ఉంటారా? సార్ నేను అంటున్నా కాదు సార్, ఈశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబు అనే బేతాళుడు మాట్లాడిస్తున్నాడు సార్, మాట్లాడండి. చంద్రబాబు అనే బేతాళుడు మాట్లాడుతున్నాడు. నేను నేనే ఎక్కడ అగౌరవంగా మాట్లాడలా, లేకపోతే జగన్ గారి గురించి ఎక్కడ అసభ్యంగా మాట్లా, మేము సిద్ధాంత పరంగా ఆయనతో విభేదిస్తున్నాం. కాబట్టి ఈ జగన్ 2.0 అంటే 2029 తర్వాత జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే జగన్ 2.0 అంటున్నారంటే దీనికి అర్థం ఏంటి? మాకైతే అర్థం కావట్లే. కాబట్టి దీని ముందు సమాధానం చెప్పండి. ఏంటి 80-15-5 నిజమా? లోకేష్ గారు ఇలాగే డిసైడ్ అయ్యారా? ఎందుకు ఇది పెద్ద ఎత్తున చర్చ అవుతుంది సార్? ఎక్కడ కూడా లోకేష్ గారు అఫీషియల్ గా ఎక్కడ కూడా ఆయన స్టేట్మెంట్ ఇలా ఎందుకు సార్? ఎవరో సార్, నేను అనేది ఎక్కడో ఒక దగ్గర ఎవరైనా అనఫిషియల్ గా ఎక్కడైనా చర్చించారేమో నాకు తెలియదు, లేదంటే కింద క్యాడర్ లో ఎక్కడైనా ఆ డిస్కషన్ వచ్చిందేమో నాకు తెలియదు. ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ రకంగా ఏమైనా బయటికి ఏమైనా వచ్చిందేమో, అంటే లోకేష్ గారు మాట్లాడారని చెప్పట్లే నేను, ఎక్కడైనా పార్టీ ఆఫీస్ లో డిస్కషన్ జరిగిందేమో, లేదంటే కొంతమంది నాయకుల మధ్య ఏమైనా డిస్కషన్ జరిగిందేమో, ఇదంతా కూడా అనఫిషియలే. ఎక్కడ కూడా లోకేష్ గారు నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడ కూడా డిస్ప్యూటెడ్ కామెంట్స్ ఎక్కడా చేయట్లే. ఈ రోజు కూడా ఆయన లోకేష్ గారు ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళారు సార్. లోకేష్ గారు ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళారు, ఆయన బాగోగులు పరామర్శించారు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నా పవన్ అన్న, నా కన్నలేని నోటిని తీరుస్తున్న పవన్ అన్న అని ఆయన నొక్కి వక్కానిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి సార్? మేము క్లోజ్ గా ఉన్నామని సార్, మేము 15% ఇస్తామా, 20%? సార్ మేము ఇచ్చేది ఏం లేదు, అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. బీజేపీ వారు ఉన్నారు, జనసేన వారు ఉన్నారు, మేమున్నాం, అందరం కూర్చొని మాట్లాడుకుంటాం సార్. ఇక్కడెక్కడ పర్సంటేజ్ ఏమి ఉండదు సార్. నాకు తెలిసినంత వరకు జనసేనకి ఎక్కడైనా పోటీ చేయగలిగిన పరిస్థితి ఉంటే, ఆ నాయకులు ఉంటే, ఇప్పుడు మొన్న ఏం చెప్పారు సార్, ఆయన మన నదేల మనోహర్ గారు ఏం చెప్పారు సార్? మీరేదో 4 ఫ్లెక్సీలు కట్టిన మాత్రమో, జెండా కట్టిన మాత్రమే కాదు, ప్రజలు మిమ్మల్ని కోరుకోవాలి సార్, ప్రజలు మిమ్మల్ని కోరుకోవాలి. అలాంటి వ్యక్తులు ఉంటేనే టికెట్లు ఇస్తాం. మేము 4 ఫ్లెక్సీలు కట్టాం, లేదంటే మేము జెండా కట్టాం, మాకు టికెట్లు ఇవ్వాలని కొట్లాడద్దు. మీరు ప్రజల్లో ఉండాలి, ప్రజలు మిమ్మల్ని కోరుకోవాలి. అంటే సార్, ప్రజలు ఎక్కడైతే జనసేన నాయకుల్ని కోరుతారో 10%